అవకాశాలు అయిపోయినాక అదృష్టం అనేదే సమస్య అయినప్పుడు దేవుడు నా వైపు ఉంటాడు, అదృష్టం నా వైపు ఉంటుంది. ఎలీనో వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. బస్తీలైనా ఏడైనా ముసలామె ఉంటుంది, ఆమె 10 మందికి మేలు జరగాలని ఆడపిల్లకు ఏదైనా ఆపద వస్తే పోయి కూర్చొని సాయం చేస్తుంది. ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె పెద్ద డాక్టర్ చదువుకోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి ఓనేళ్ళు పేదోళ్ళు కూడా కాన్పు ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చొని సాయం చేస్తే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. చిత్తశుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచి ఆలోచన కావాలి. అందుకే ఇవాళ ఎక్కడ కూడా గతం నేను ఇన్నిసార్లు వచ్చినా, నిన్నమన్నే కుక్కట్పల్లి గతంలో ఎన్నిసార్లు వచ్చినా, ఎన్నిసార్లు చూసారు ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా మనిషిని చూసిర్రా? మరి నేను మీ పక్కనే ఉంటే మీలాకనే ఉంటే మీతోనే మాట్లాడితే ఏడికి పోయినా అక్క నేను మీ మధ్యలోనే తిరుగుతున్నా కదా. అందుకే అక్క ఎవరు ఎన్ని చెప్పినా సంసారం నడిపేది మీరు, మీకు తెలుసు సాధక బాధక లేదో. ఇల్లు అలకాలన్నా కూడా ఒకసారి కాదు, ఇల్లు అలికినాక పండుగ చేద్దాం అంటే కూడా ఒకసారి ఉండదు. పైసలు ఉండి పోతే కూడా కిరాణం కొట్టోడు బంద్ చేసుకోకపోతే మనం పాయసం చేయడానికి బెల్లం కొందామంటే వాడు దొరకడు ఒకసారి. అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసు కదా. బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. అదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే ఈరోజు మంచి మనసుతోని మంచి ఆలోచనతోని ఇక్కడికి వచ్చి అభివృద్ధిలో నాకు రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, పనులు చేసుకుందాం. మీరందరూ సహకరించండి. అద్భుతమైన తెలంగాణను, హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒడిదుడుకులను ఎదుర్కొని అధిగమించి ఆర్థికంగా నిలదొక్కొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నాకు శక్తినివ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఈ కుక్కట్పల్లి ప్రాంతమే నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్ళీ వచ్చిన ఈనాడు ఆశీర్వదించండి. 10 ఏళ్ళు నిరంతరం మీకోసం, మీ ఇంటి పిల్లగాళ్ళ లెక్క నేను పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం నేను నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మా అక్కలందరికీ ప్రత్యేకంగా.